హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. రాత్రిపూట హైవే మీద ప్రయాణించాలంటే జాగ్రత్త. మన వెంట ఎవరైనా రావచ్చు. మరి ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అది 2023 డిసెంబర్ నెల. నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నా. నా ఫ్రెండు రాహుల్ కారు స్విఫ్ట్ డిజైర్. మేమిద్దరం మాత్రమే వెళ్తున్నాం. రాత్రి 11:30కి హైదరాబాద్ నుంచి బయలుదేరాం. హైవే నెంబర్ 7 NH65. ఈ హైవే చాలా ప్రమాదకరమైనదని అందరూ చెప్తారు, ముఖ్యంగా రాత్రిపూట. మేము సుమారు రాత్రి 1:40 సూర్యాపేట దాటి ఖాళీ హైవే మీద వేగంగా వెళ్తున్నాం. రోడ్డు రెండు వైపులా చీకటి పొలాలు. ఎక్కడో దూరంగా కొన్ని చిన్న చిన్న గ్రామాలు. లైట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. రాహుల్ డ్రైవ్ చేస్తున్నాడు. నేను పక్కన కూర్చుని మ్యూజిక్ వింటున్నా. అప్పుడు మా కారు ముందు ఒక చిన్న ఆటో కనిపించింది. చాలా నెమ్మదిగా వెళ్తోంది. దాని టైల్ లైట్ ఒకటి మాత్రమే వెలుగుతోంది. రాహుల్ హార్న్ ఇచ్చాడు. ఆటో కొంచెం సైడ్కి తీసుకుంది. మేము దాన్ని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళాం. కానీ 2-3 కిలోమీటర్లు వెళ్ళాక రాహుల్ అన్నాడు, బ్రో, ఆ ఆటోలో డ్రైవర్ ఎవరో కనిపించలేదు. కేవలం ఒక స్త్రీ మాత్రమే కూర్చుని ఉంది. నేను, అయ్యో, నువ్వు భ్రమపడి ఉంటావన్నా. డ్రైవర్ లేకుండా ఆటో ఎలా వెళ్తుంది అన్నా. కానీ నా మనసులో కూడా ఏదో ఇబ్బంది అనిపించింది. మళ్ళీ 15 నిమిషాల తర్వాత అదే ఆటో మా కారు ముందు కనిపించింది. ఇదెలా సాధ్యం? మేము దాన్ని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళాం కదా. ఆటో స్పీడ్ చాలా తక్కువగా ఉంది. ఈసారి రాహుల్ హార్న్ ఇవ్వకుండానే ఓవర్టేక్ చేయాలని ప్రయత్నించాడు. కానీ ఆటో మళ్ళీ సైడ్కి తీసుకోలేదు. రాహుల్ గట్టిగా హార్న్ ఇచ్చాడు. అప్పుడు ఆటోలోని ఆ స్త్రీ నెమ్మదిగా తల తిప్పి మా వైపు చూసింది. ఆమె ముఖం చాలా తెల్లగా, దాదాపు బూడిద రంగులో ఉంది. కళ్ళు పెద్దగా నల్లగా ఉన్నాయి. ఆమె చూపు మా కారు లోపలికి నేరుగా వచ్చింది. రాహుల్ గట్టిగా బ్రేక్ వేశాడు. కారు కొంచెం స్కిడ్ అయింది. బ్రో, ఆమె కళ్ళు నార్మల్గా లేవు అని రాహుల్ వణికిపోతూ అన్నాడు. మేము ఆటోను దాటి వేగంగా ముందుకు వెళ్ళాం. స్పీడ్ 120-130కి పెంచాం. సుమారు 20 నిమిషాలు ఎవరూ మాట్లాడలేదు. అప్పుడు రాహుల్ అన్నాడు, బ్రో, ఆ ఆటో మన వెనకనే ఉంది. నేను సైడ్ మిర్రర్లో చూసా. నిజంగా దూరంగా ఆటో టైల్ లైట్ కనిపిస్తోంది. నెమ్మదిగా మా కారు వైపు వస్తోంది. ఇప్పుడు భయం పట్టుకుంది. రాహుల్ ఫోన్ తీసి గూగుల్ మ్యాప్స్ చూశాడు. మా ముందు ఎక్కడా పెట్రోల్ బంక్ లేదు. తదుపరి టోల్ ప్లాజా కూడా 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పుడు ఆటో మా కారు పక్కనే వచ్చేసింది. ఇప్పుడు ఆటోలో ఆ స్త్రీ మా కారు విండో వైపు చూస్తూ ఉంది. ఆమె నోటి నుంచి ఏదో గుసగుసలాడుతున్నట్టు అనిపించింది. రాహుల్ గట్టిగా గ్యాస్ పెట్టాడు. కారు 140 స్పీడ్కి వెళ్ళింది. కానీ ఆటో మా పక్కనే సమాన స్పీడ్తో వస్తోంది. ఇది సాధారణ ఆటో కాదు అని మాకు అర్థమైంది. ఆ స్త్రీ చేతితో మా కారు విండో మీద తట్టింది. ఆ శబ్దం కారు లోపల చాలా బిగ్గరగా వినిపించింది. రాహుల్ భయంతో, ఎవరు నువ్వు అని అరిచాడు. అప్పుడు ఆ స్త్రీ ముఖం మా వైపు పూర్తిగా తిప్పింది. ఆమె నోరు చాలా పెద్దగా తెరిచి దాదాపు చెవుల దాకా చీల్చుకున్నట్టు కనిపించింది. ఆమె కళ్ళు ఎర్రగా మారాయి. నేను గట్టిగా అరిచాను. రాహుల్ కారు బ్రేక్ వేసి రోడ్డు పక్కన ఆపేశాడు. మేమిద్దరం కారు లోపలే కూర్చుని వణికిపోతున్నాం. 5 నిమిషాలు గడిచాయి. ఆటో ఎక్కడా కనిపించలేదు. అప్పుడు మా కారు రేర్ వ్యూ మిర్రర్లో ఆటో మా వెనకనే నిలబడి ఉంది. లైట్లు ఆఫ్ చేసి ఆ స్త్రీ ఆటో నుంచి దిగి మా కారు వైపు నడుస్తోంది. రాహుల్ వెంటనే కారు స్టార్ట్ చేసి ఫుల్ స్పీడ్తో పరిగెత్తించాడు. మేము దాదాపు 30 కిలోమీటర్ల వరకు ఆపకుండా వెళ్ళాం. ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆపి 2 గంటలు కూర్చున్నాం. సూర్యోదయం అయ్యాక మళ్ళీ బయలుదేరాం. తర్వాత ఆ హైవే మీద ప్రయాణించిన డ్రైవర్లతో మాట్లాడాం. వాళ్ళు చెప్పారు, ఆటోలో ఆ స్త్రీ చాలామంది చూశారు. 2018లో ఆ హైవే మీద ఒక ఆటో యాక్సిడెంట్ అయింది. ఆటో డ్రైవర్ మరియు ఒక యువతి చనిపోయారు. ఆ యువతి ఇంకా ఆ రోడ్డు మీదే తిరుగుతుందట. ఎవరైనా ఆటోని ఓవర్టేక్ చేస్తే ఆమె వెంట పడుతుంది. ఇప్పటికీ నేను రాత్రి హైవే మీద ఒంటరిగా వెళ్తే రేర్ వ్యూ మిర్రర్ చూడడానికి భయపడతాను.